రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. ఇవాళ గణతంత్ర దినోత్సవం. గణతంత్రం అంటే గణించడం, ప్రజల్ని లెక్కబెట్టడం. ఎంతమంది ప్రజలు ఉన్నారో ఆ ప్రజలందరికీ సమానమైన స్వేచ్ఛ, సమానమైన అధికారాలు, సమానమైనటువంటి న్యాయం దక్కే విధంగా మనకు మనం రూపొందించుకున్నటువంటి భారత రాజ్యాంగం ఇవాల్టి నుంచి మనకు అమల్లోకి వచ్చింది. ఈ గణతంత్ర దినోత్సవాన్ని యావత్ భారతదేశం గల్లా ఎగరేస్తూ సెల్యూట్ కొడతా ఉంది జెండాకి. అటు పూరి గుడిసెలో ఉన్న, పెద్ద కోటలో ఉన్న ఈ పండగ అందరికీ సమానమైన పండగ. ఈ పండగ ఇది మామూలు పండగ కాదు. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అంటే ఇది ఒక సపరేట్ దేశంగా ఆవిర్భవించింది. కానీ రిపబ్లిక్ డే ఈ ప్రజలకు చాలా ఇంపార్టెంట్. ఈ లోపలున్నటువంటి ప్రజలకు హక్కులు, విధులు, బాధ్యతలు ఇవన్నీ అప్పగించినటువంటి రోజు ఇవాళ ప్రధానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే మిగతా రాజ్యాంగ నిపుణులందరూ కలిసి తమ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు అంతే కదా కష్టపడి ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. వివిధ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాల నుంచి కొన్ని హక్కులను కూడా, కొన్ని విధులను, కొన్ని ఆదేశిక సూత్రాలను వీటన్నిటిని క్రోడీకరించి భారతదేశంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని ఈ ప్రజాస్వామ్య దేశానికి అందించిన మహనీయులందరికీ శనార్థి అండ్ క్యూ న్యూస్ తెలంగాణ మేమందరం కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే క్యూ న్యూస్ కార్యాలయం పైన జెండా ఆవిష్కృతం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఒకసారి చూద్దాం. రైట్గా భారత రాజ్యాంగం మనకు అనేకమైనటువంటి హక్కులను ఇచ్చింది. ఈ దేశంలో ఉన్నటువంటి అంబానీకి, పూరి గుడిసెలో బ్రతుకుతున్నటువంటి ఒక సామాన్య నిరుపేదకు కూడా అంతే ఓటు హక్కు, ఆ ఓటుకు అంతే విలువనిచ్చింది ఈ భారత రాజ్యాంగం. ప్రజలందరూ సమున్నత స్థాయికి ఎదగాలని పాలకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతదేశం డెవలప్డ్ కంట్రీగా ఉంది. అనేక మంది ప్రధానమంత్రులు, అనేక మంది నాయకులు ఈ దేశ కీర్తి గొప్పగా ఉండేలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. భారతదేశం ఇవాళ ప్రపంచంలో తలెత్తుకుని బతికేటువంటి ఒక దేశ పౌరుడిగా మనమందరం గర్విస్తూ ఉన్నాము. అదంతా
చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరైనా ఈ ఈ దేశాన్ని పరిపాలించిన నాయకులు ఈ దేశం ఘనకీర్తి కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళందరూ కూడా ఈ స్వతంత్ర దినోత్సవమే కాకుండా గణతంత్ర దినోత్సవం రోజు కూడా ఈ జెండా ఆవిష్కరణల కార్యక్రమంలో పాల్గొంటారు. వాస్తవానికి ఇక్కడ ద్రౌపది ముర్ము గారు, ఇక్కడ గవర్నర్ తమిళిసై గారు జెండా ఆవిష్కరణ చేస్తారు. ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి రిపబ్లిక్ డే వేడుకల్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. స్ట్రక్ అవుతుంది. మొత్తానికి గణతంత్ర దినోత్సవ వేడుకల్ని పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. గవర్నర్ తమిళిసై జెండా ఆవిష్కృతం.